తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క సిట్ అధికారులు ఏం చెప్పారు, ఆ యొక్క ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏముందో చాలా స్పష్టంగా బయటకు వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మాత్రం ఒకటే ప్రచారం చేసుకుంటూ ఉంది. అదేంటంటే జంతువుల కొవ్వు కలపలేదు కదా, కూటమి ప్రభుత్వం చెప్పినట్టు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినట్టు ఎక్కడా జంతువుల కొవ్వు కలిపినట్టు ఆధారం లేనప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, అసలు వాస్తవంగా రిపోర్ట్లో ఏముంది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెద్దలు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూసుకుంటే గతంలో 14 నెలల క్రితం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ విధంగా ఈ యొక్క ఏదైతే లడ్డూ తయారీలో జంతువులకు కలిసిందని చెప్పేసి NDBL రిపోర్ట్ ఆధారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్టు ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు నేపథ్యంలో చాలామంది అరెస్టులు జరిగాయి, చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కెమికల్స్ కలిపారని చెప్పేసి చెబుతూ ఉన్నారు, కానీ జంతువుల కొవ్వు కలిపినట్టు ఆధారం లేవు కదా. మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నో సంప్రోక్షణలు అన్నీ కూడా చేస్తున్నారు, మరి ఇప్పుడు కూడా వాటన్నిటికి సిద్ధం అని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్కి సంబంధించి మీరేమంటారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది దేని ఆధారంతో? నేషనల్ డైరీ NDDB, అదే కదా. అంటే ఇవన్నీ కూడా భారతదేశానికి తలమానికంగా ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అవును కదా. దాని ఆధారంగా ఈరోజు విచారణకి ఆయన ఆదేశించాడు. సిట్ వాళ్ళు విచారణ చేశారు. ఈరోజు ఆ విచారణ కుదరదు, ఆపండి అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఏ విధంగా అంటే దీన్ని CBI వాళ్ళిద్దరు, సిట్ వాళ్ళిద్దరు, ఈ ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు, అంటే 5గురితోటి ఒక కమిటీ వేశారు. 37 మందిని నిందితులుగా చేర్చారు, అవునా. తర్వాత కొంతమందిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత ఈరోజు ఫైనల్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టుకి సమర్పించారు. ఎందుకంటే న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఇప్పుడు అది న్యాయస్థానం ఆధ్వర్యంలో, సుప్రీం న్యాయస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విచారణ. దాంట్లో సభ్యులుగా వీళ్ళు 5గురు ఈ సిట్కు సంబంధించి చేశారు. వాళ్ళు ఏమని ఇచ్చారు ఈరోజు రిపోర్టు? 600 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. 600 పేజీల దాంట్లో వాళ్ళు పొందుపరిచిన అంశాలు ఏంటి? అసలు నెయ్యే లేదు అక్కడ. బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర ఒక ఆవు లేదు, వాళ్ళు పాలు 1 లీటర్ పాలు కూడా సేకరించట్లేదు. మామూలుగా ఎవరన్నా వచ్చినప్పుడు టెండర్లో పాల్గొనేటప్పుడు ఏమేం కావాలి? మామూలుగా ఆవు నెయ్యి కావాలి మనకి. ఆవు నెయ్యి వాళ్ళు ఎక్కడ సేకరిస్తున్నారు, ఎలా సేకరిస్తున్నారు, వాళ్ళకి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఎన్ని లక్షల పాల సేకరణ చేస్తున్నారు వాళ్ళు, ఎంత అనుభవం ఉంది, ఇది కదా గతంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి బోర్డు సభ్యులందరూ కలిసి దాన్ని చూసే కదా ఎవరికన్నా ఇచ్చేది, టెండర్లో పాల్గొనే అవకాశం ఇచ్చేది. ఆ నిబంధనల్ని తొలగించింది ఎవరు? ఫస్ట్ ఆ నిబంధనలు తొలగించినందువల్లే కదా వీళ్ళకి అవకాశం వచ్చింది. ఆ నిబంధనలు తొలగించింది సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు, అతను చైర్మన్గా ఉన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే మైసూర్ ల్యాబ్ ఉందో వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇదిగో ఈ నెయ్యిలో కల్తీ ఉందా లేదని చెప్పని వీళ్ళు పంపించారు. ఏది? సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే. ఆ మైసూర్ ల్యాబు చాలా స్పష్టంగా ఇది కల్తీ జరుగుతుంది అని చెప్పని వాళ్ళు ఇచ్చారు కదా. అయినా సరే దాన్ని కొనసాగించింది ఎవరు? సుబ్బారెడ్డి వాళ్ళే కదా. ఇక్కడ అసలు నెయ్యే లేదు, వాస్తవం నెయ్యే లేదు. కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేశారు, నెయ్యిని తయారు చేశారు. ఆ కెమికల్స్ దేని ద్వారా తయారు చేస్తున్నారు? ఆ కెమికల్స్ దేని ద్వారా వస్తున్నాయి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో అసలు నెయ్యే లేదు అంటే ఇంతమందిని 20 కోట్ల లడ్లు 5 సంవత్సరాల్లో వస్తే అసలు నెయ్యే కానీ దాని మీద తయారు చేస్తే ఏమనాలి? దాని గురించి మాట్లాడరా ఎవరు? నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే హిందూ సంస్థలు కావచ్చు, హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, దాని మీద రకరకాలుగా ఉన్నటువంటి పీఠాధిపతులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తులు ఎన్నో ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. మరి వీళ్ళెవరు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు నెయ్యే కాదని చెప్పి స్పష్టంగా న్యాయస్థానానికి CBI నివేదిక ఇచ్చింది కదా, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. చిన్నప్పన్న ద్వారా 4 కోట్ల చిల్లర అతని ఖాతాలోకి వస్తే ఆ డబ్బులు వివిధ ఖాతాల్లోకి వెళ్ళి అని చెప్పని గుర్తించారు కదా.
వీళ్ళందరూ ఇది చేశారు కదా. ఇక్కడ కొవ్వు అంటే అది కొవ్వు పదార్థాలు అంటే మాంసకృతులతో సంబంధించినటువంటి దాన్ని దీంట్లో కల్తీ కలిసిందని చెప్పని ఎన్డీడీ వాళ్ళ ఇచ్చినటువంటి రిపోర్టే కదా అది. దాని ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా దాని గురించి మాట్లాడతారా ఎవరైనా సరే? అంటే మనకి ఏదైనా నివేదిక ఇస్తే నివేదిక గురించే కదా మాట్లాడేది. అవును, మన దగ్గరికి ఏదైతే దాని ఆధారం తీసుకొని మాట్లాడతారు ఎవరైనా. దాని ఆధారం తీసుకుని కదా మాట్లాడేది. దాంట్లో వచ్చిన దాని ప్రకారమే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చెప్తే కదా ఇదంతా బయటకు వచ్చింది. దాన్ని స్పందించిందే కదా పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా ఏమేం చేయాలి, పరిహారం ఏమేమి చేయాలి అవన్నీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. దాని ఆధారంగానే కదా ఈరోజు నివేదిక. దాని ప్రకారం దాంట్లో అసలు నెయ్యి అనేదే లేదు. దాని గురించి ఎవరు మాట్లాడరా? అంటే నెయ్యే లేకుండా కెమికల్స్ నెయ్యితోటి 20 కోట్ల లడ్డులు తయారు చేసి భక్తులు తిన్నారు అంటే దాని గురించి అసలు ఎవడు మాట్లాడ్డా? అంటే వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? హిందువుల మనోభావాలను ఈ విధంగా దెబ్బతీసి ఇంతమంది హిందువులని వాళ్ళు అపవిత్రం చేసి లడ్డులను అపవిత్రం చేసేసి తిరుమల దేవస్థానానికి నియమ నిబంధనలని తొంగలో దొక్కి వాళ్ళు ఈ విధంగా చేస్తే దానికి కారకులైనటువంటి సుబ్బారెడ్డి గురించో, కరుణాకర్ రెడ్డి గురించో, చిన్నప్పన్న గురించో, లేదంటే ధర్మారెడ్డి గురించో ఎవడు మాట్లాడ్డా? అంటే నోళ్ళు మూతపడ్డాయా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక్క మాట గురించే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? దానివల్లే కదా ఇంత బయటకు వచ్చింది. దీని గురించి అసలు ఎవడు మాట్లాడ్డా? ఇంకా ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ? కానీ పార్టీలో వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడరా? వాళ్ళు చేసే దాడిని ఎదుర్కోరా? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? అంటే అన్నీ చంద్రబాబు నాయుడు గారే చేయాలా? మీరు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు ఈ విధంగా దాడి చేస్తుంటే మాట్లాడరేంటి? అరే మీరు చేసిన తప్పు, ఇట్లా దొరికారు, 37 మంది నిందితులుగా చేర్చారు, చాలామందిని అందులో అదుపులో తీసుకున్నారు, నివేదిక ఈ విధంగా వచ్చింది, 600 పేజీల నివేదిక ఉంది, 600 పేజీల నివేదికలో ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనపడ్డాయి, 14 నెలలు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు, వీళ్ళు దోషులను తేల్చారు, సుబ్బారెడ్డి లేడు, కరుణాకర్ రెడ్డి లేడు, ధర్మారెడ్డి లేడు అంటే వస్తారయ్యా నిదానంగా? తప్పైతే జరిగింది కదా, తప్పైతే జరిగింది కదా, నివేదికలు నిదానంగా వస్తారు కదా. ఆ నివేదికల ఆధారంగా ఇప్పుడు న్యాయస్థానం కదా చెప్పాల్సింది. న్యాయస్థానం చెప్పకుండా వీళ్ళందరూ ఉలికిపాడేంటి? న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే, లేదంటే అక్కడ ఏమీ జరగలేదని కనుక తీర్పిస్తే అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాకా వీళ్ళు మాట్లాడే దాని గురించి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, లేకపోతే హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సమాయకులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎందుకు మాట్లాడట్లేదు? హిందువుల మనోభావాలను ఈ విధంగా దెబ్బతీసి వాళ్ళని ఈ విధంగా అవమానపరిచి ఆ దేవుణ్ణి అపవిత్రం చేసేసి లడ్డుని ఈ విధంగా నెయ్యి తయారు చేస్తే వాళ్ళకి శిక్షించాలని చెప్పని ఎవరు బజార్కి ఎందుకు రావట్లేదు? ఇది ఈరోజు ఆలోచించుకోవాల్సింది. ఈరోజు దీని గురించి ప్రశ్నించాలి. దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఈరోజు జైల్లో పెట్టాలని చెప్పని నిజంగానే హిందువులందరూ కూడా రోడ్డెక్కాలి. అప్పటికైనా సరే ఇలా చలనం వస్తుందేమో. దీని గురించి కదా ఈరోజు ఆలోచించాల్సింది. ఇంత 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 అన్యాయంగా, ఇంత అమానుషంగా, అదే వేరే మతంలో ఏదన్నా జరిగితే ఏం జరిగేది ఈ పాటికి? అప్పుడు చూసాం కదా ప్రవీణ్ పగడాల ఇష్యూ. అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారం ఇంతమంది హిందువుల్ని వాళ్ళు ఇబ్బంది పెడితే మాట్లాడరా ఎవడు? అంటే ఎవరికి పట్టలేదా ఇది? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే పట్టిందా? పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే పట్టిందా? సుప్రీం న్యాయస్థానానికే పట్టిందా? మీరు మనుషులు కాదా? హిందువులు కాదా? మీకు రోషం లేదా? మీరు దీని గురించి పట్టించుకోరా? అంటే హిందువులకి ఏం జరిగినా కూడా మీరు పట్టించుకోరా? హిందూ ధర్మానికి అపవిత్రం చేస్తున్నా కూడా మీరు పట్టించుకోరా? ఏమనుకుంటున్నారు మీరు? అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టదని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. న్యాయస్థానం ఏం చెప్పిద్దాని ఎదురు చూస్తున్నారు. ఈ నివేదికను ఆధారంగా రేపు న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిద్దని అయితే నేను చెప్తున్నాను. నిజంగా చాలా చక్కగా చెప్పారండి. మీ మాటలతో హైందువులుగా చెప్పుకోబడుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చలనం రావాలని, దీని మీద అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.